ఐటీ ప్రపంచంలో మరోసారి లే ఆఫ్స్ ప్రకంపనను సృష్టిస్తున్నాయి. గ్లోబల్ టెక్ దిగ్గజం అమెజాన్ మరో భారీ షాక్ ఇచ్చింది. కేవలం 3 నెలల వ్యవధిలోనే రెండోసారి ఉద్యోగాల కోతకు తెరలేపింది. తాజాగా 16,000 మంది ఉద్యోగులను ఇంటికి పంపిస్తున్నట్లు ప్రకటించింది. గతేడాది అక్టోబర్లో 14,000 మందిని తొలగించిన సంస్థ ఇప్పుడు మరో 16,000 మందిపై వేటు వేసింది. మొత్తంగా 3 నెలల్లోనే ఏకంగా 30,000 మంది అమెజాన్ ఉద్యోగుల భవిష్యత్తు అంధకారంలోకి వెళ్లిపోయింది. అయితే ఈ లే ఆఫ్స్ వెనుక అమెజాన్ సీఈఓ ఆండీ జెస్సీకి ఒక క్లియర్ విజన్ ఉంది. అమెజాన్ను ప్రపంచంలోనే అతిపెద్ద స్టార్టప్లా మార్చాలన్నది ఆయన ప్లాన్. స్టార్టప్ల్లో ఉండే వేగం, నిర్ణయాలు తీసుకోవడంలో ఉండే పారదర్శకతను అమెజాన్లో తీసుకురావాలని ఆయన గట్టిగా ఫిక్స్ అయ్యారు. మేనేజ్మెంట్లో పెరిగిపోయిన బ్యూరోక్రసీని, అనవసరమైన లేయర్లను తొలగించడం ద్వారా నిర్ణయాల వేగాన్ని పెంచాలని అమెజాన్ భావిస్తోంది. దీనికి ప్రధాన కారణం ఏఐ. ఇప్పుడు ప్రపంచమంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వెంట పడుతోంది. ఈ రేసులో గెలవాలంటే పాత పద్ధతులకు స్వస్తి పలకాల్సిందేనని అమెజాన్ సీనియర్ వీపీ బెత్ గాలెట్టి స్పష్టం చేశారు. అయితే ఇదొక నిరంతర ప్రక్రియ కాదని, కేవలం కంపెనీని మరింత స్ట్రీమ్లైన్ చేసేందుకే ఈ నిర్ణయం అని ఆమె చెప్పుకొచ్చారు. ఉద్యోగాల కోత ఉన్నప్పటికీ వ్యూహాత్మక విభాగాల్లో కొత్త రిక్రూట్మెంట్ ఉంటుందని సంస్థ చెప్తున్నా, ప్రస్తుతానికి మాత్రం ఈ లే ఆఫ్స్ వార్త టెక్ వర్గాల్లో దడ పుట్టిస్తోంది.